పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రమ్ వాల్ను పునరుద్ధరించాలా లేక కొత్తది కట్టాలా అనే విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో సందిగ్ధత కొనసాగుతోంది. కేంద్ర జలశక్తి, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, ఏపీ జలవనరుల శాఖ అధికారులు దీనిపై మరింత లోతైన అధ్యయనం చేయాల్సి ఉందని అభిప్రాయపడుతున్నారు. దీని అధ్యయనానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయి నిపుణులు అవసరమని భావిస్తున్నారు. ఇసుక కోతకు గురైన ప్రాంతాల్లో ఏం చేయాలన్న దానిపైన అధికార యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది. వరదల కారణంగా దెబ్బతిన్న పోలవరం డయాఫ్రమ్ వాల్ విషయంలో ఏం చేయాలన్న దానిపై ప్రభుత్వం లోతుగా అధ్యయనం చేస్తోంది. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం దెబ్బతిన్న ప్రాంతాల్లో సమాంతరంగా మరో డయాఫ్రమ్ నిర్మించాలా లేక పూర్తిగా కొత్తదాన్నే నిర్మించాలా అన్న విషయమై కేంద్ర జలశక్తి శాఖ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, ఏపీ జలవనరుల శాఖ ఆలోచనలో పడ్డాయి. వరదల కారణంగా ఇసుక కోతకు గురై ఏర్పడిన అగాధాలను పూడ్చే అంశంపైన నిపుణుల అభిప్రాయాలను తీసుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ ఐఐటీతో పాటు విదేశీ ప్రతినిధుల్ని కూడా సంప్రదించినట్టు తెలుస్తోంది. 1.7 కిలోమీటర్ల పొడవున నిర్మించిన డయాఫ్రమ్ వాల్లో గత 2 ఏళ్లుగా వచ్చిన వరదల కారణంగా 300 మీటర్ల మేర ప్రాంతం ఇసుక కోతకు గురై దెబ్బతింది. దీని అధ్యయనం పూర్తయ్యేంత వరకు తదుపరి ఈసీఆర్ఎఫ్ పనులు చేపట్టే అవకాశం లేదని తెలుస్తోంది. మరోవైపు కోతకు గురైన ప్రాంతాల్లో ఇసుకను నింపేందుకు ఈసీఆర్ఎఫ్ డ్యాంకు దిగువన 8 కిలోమీటర్ల వద్ద తవ్వకం చేసి తెచ్చి నింపాలని భావిస్తున్నారు. ఉపరితలం నుంచి 4 మీటర్ల దిగువన నాణ్యమైన ఇసుక దాదాపు 80 లక్షల క్యూబిక్ మీటర్ల మేర ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దాన్ని తరలించి కోతకు గురైన చోట్ల నింపాలని నిర్ణయించారు. ఎగువ, దిగువ కాపర్ డ్యాంల సమీపంలో ఇసుక కోతకు గురైన ప్రాంతాల్లోనూ నాణ్యమైన ఇసుకను నింపి వైబ్రో కాంపాక్షన్ ద్వారా గట్టిపరచాలని నిర్ణయించారు. ఇప్పటికే 5 ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా వైబ్రో కాంపాక్షన్ విధానం ద్వారా గట్టిపరిచే ప్రయత్నాలు చేయాలని భావిస్తున్నారు. అయితే డయాఫ్రమ్ వాల్ ఎంత మేర దెబ్బతిందో పూర్తిగా తెలిసేంత వరకు తదుపరి పనులు చేపట్టలేమని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైనటువంటి డయాఫ్రమ్ వాల్ పునర్నిర్మాణం విషయంలో ఇంకా అనిశ్చితి నెలకొంది. 1.7 కిలోమీటర్ల పొడవైనటువంటి ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టాలా లేక దెబ్బతిన్న ప్రాంతాల్లో నిర్మాణం చేపట్టాలన్నది ఇంకా అధ్యయనం చేయాల్సి ఉందని చెప్పి ప్రభుత్వం చెబుతోంది. ఈ డయాఫ్రమ్ వాల్ పునర్నిర్మాణం విషయంలో ఇంకా తేదీలు ఖరారు కాకపోవడం, అలాగే ఇంకా అనిశ్చితి నెలకొనడంతో పూర్తిగా ఎర్తకమ్ రాక్ ఫిల్ డ్యామ్ అలాగే పూర్తి స్థాయి ప్రాజెక్టు నిర్మాణానికి ఇంకా ఎంతకాలం పడుతుందన్నది సందేహాస్పదంగా ఉంది.